స్టార్ట్ సార్. ఓకే. నిన్నటి రోజున 23 నవంబర్ సాయంత్రము మాకు నీలోఫర్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక బాబు 1 మంత్ బాబు సక్లైన్ను ఎవరో గుర్తు తెలియని ఒక లేడీ డైవర్ట్ చేసేసి ఎత్తుకుంటా అని చెప్పి తీసుకొని పోయిందని చెప్పేసి ఇమ్మీడియట్గా కంప్లైంట్ రావడం జరిగింది. హసీనా బేగం అని కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా మా టీం అంతా నాంపల్లి పోలీస్ టీం, నాయుడు ప్లస్ సైదేశ్వరరావు డిఏ గారు, సబ్ ఇన్స్పెక్టర్స్ శాంతి, సాయి అండ్ ప్రతి వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా టీమ్స్ వైజ్గా విడిపోయి నాంపల్లి టీము నీలోఫర్ హాస్పిటల్లో కానీ చుట్టుపక్కల కానీ అంటే వెతకడం జరిగింది. దాంట్లో ఈ పాపను ఒక బుర్కా క్లాడింగ్ లేడీ తీసుకొని పోయి ఒక ఆటో ఎక్కింది. ఆటో ద్వారా జేఎన్ఎఫ్యూ దగ్గరికి పోయింది. ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వరకు పోయి అక్కడ ఆటో నుంచి దిగిన తర్వాత ఒక వ్యక్తి ఈమె కోసం వెయిట్ చేస్తున్నాడు. అక్కడ టీవీఎస్ వెహికల్ మీద మళ్ళీ ఆమెను అక్కడి నుంచి తీసుకొని పోయిన తర్వాత మాకు మొత్తము అంటే రివర్స్లో కూడా మేము వెతకడం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది. దాంట్లో మాకేంటంటే వెహికల్ నెంబర్ రావడం జరిగింది. ఆ వెహికల్ నెంబర్ ఇమీడియట్గా ట్రాఫిక్ చాలా ఉంది, దానిపైన ఫోన్ నెంబర్ కూడా వచ్చింది. ఫోన్ నెంబర్ ఇమీడియట్గా మేము లొకేషన్ తీసుకుంటుంటే అది కర్నూలు వైపు పోతున్నట్టు తెలిసింది. ఇమీడియట్గా మా డీసీపీ అక్షంత్ యాదవ్ గారు సెంట్రల్ జోన్ వారి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడ గద్వాల్ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. గద్వాల్ ఎస్పీ గారు ఇమీడియట్గా చెప్పగానే గద్వాల్ డిఎస్పీ సత్యనారాయణ అండ్ ఉండవల్లి ఎస్ఐ మహేష్ అండ్ ఇంకో సబ్ ఇన్స్పెక్టర్ చంద్రకాంత్ వీళ్ళందరూ కూడా పొల్లూరు టోల్ ప్లాజా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి మేము ఏంటంటే టైం టు టైం మాకు ఇక్కడ సెంట్రల్ జోన్లో దీపక్ అని ఒక వెరీ ఎఫెక్టివ్ కానిస్టేబుల్ ఆయన మాకు ఇమ్మీడియట్గా లొకేషన్స్ ఇస్తున్నాడు. ఆ లొకేషన్స్ ద్వారా మేము చేయడం వల్ల ఇమ్మీడియట్గా మాకు అక్కడ దొరికిపోయింది. దొరకంగానే మేము ఏం చేసినాం, అక్కడ మేము వాళ్ళను పట్టుకొని మాకు ఇన్ఫామ్ చేసిండ్రు. మా టీం అక్కడికి పోయింది, వాళ్ళని పట్టుకొని వచ్చింది. అఫెన్స్ జరిగిన ఒక 4 to 5 hours లోపల మనం అక్కడ పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు జర్నీ చేసుకుంటూ పోతున్నారు. అఫెన్స్ అయిన తర్వాత ఇమీడియట్ జర్నీ చేసుకుని 200 kilometers దాటిండ్రు. అందులోపల పట్టుకోవడం జరిగింది. సరికి వాళ్ళ ఫాదర్కు అప్పచెప్పడం జరిగింది. బాబు ఫాదర్ వచ్చేసి జహీరాబాద్లో ఉంటాడు. వాళ్ళు జహీరాబాద్ ఫ్యామిలీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అక్యూజ్డ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్డ్ ఏంటంటే ఇప్పుడు తీసుకుపోయిన ఆమె పేరు షెహన్షా బేగం. ఆమె వాళ్ళ అక్క కోసం తీసుకొని పోయింది. వాళ్ళ అక్కకు ముగ్గురు అమ్మాయిలు ఆల్రెడీ. వాళ్ళ అమ్మ సాలు పడుతుందని ఇంకొక అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్. వాళ్ళ అమ్మ సాలు పడితే 4 అమ్మాయిలు అవుతారనే ఉద్దేశంతో ఒక అబ్బాయి కావాలని డిస్పరేట్గా ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి అబ్దుల్లా అలియాస్ వెంకటేష్ అతను ఏం చేసిందంటే అబ్బాయి కావాలని కొద్దిగా బాధ పెట్టేదట వాళ్ళ అక్కను. ఎట్లయినా ఒక బాబును సంపాదించాలనే ఉద్దేశంతో ఆ మరదలు ప్లస్ అక్క భర్త ఇద్దరు కలిసి ఇది చేసిండ్రు. అయితే ఇది ఆ లేడీకి కూడా తెలుసు, వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు కర్నూలుకు, కాబట్టి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ओके अच्छा पकड़ लो फिर एक बार हॉस्पिटल लग जाते आफ्टर 1 week लेके आओ, ऐसे टाइप पे फिर बिल ना मारो, ठीक है ना? नहीं बस वो चाहा वो पूरा हो गया। चलो भाई क्यों बोलो तो 1 महीना हो गया, 1 महीना हो गया बोलो थोड़ा अंदर से बहुत तकलीफ था हम लोग तो। कितना देर हुआ तो उतना प्रॉब्लम हो जाता। क्यों बोलो तो आपका दूध पीने वाले हैं, कुछ लेट हुआ समझो बहुत मुश्किल हो जाता है, इसलिए थोड़ा अंदर से तड़पता मेरे को, जल्दी मिलना बस।
बस ये तो जाके आ गए रे भैया, तेरे साथ में फुल इनिंग्स खेलता है. ओके, राइट.